మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ ఎబ్సెట్ 2026 బైపీసీ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బి ఫార్మసీ, ఫార్మ్ డి ఈ 5 కోర్సెస్ సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ మీరు అటెండ్ అవ్వాలంటే మీ దగ్గర కంపల్సరీగా డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. 1 by 1 క్లారిటీగా చెప్తాను ఎవరికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది. ఫీ రింబర్స్మెంట్ రావాలి, ఫ్రీ సీట్ రావాలి అంటే కూడా మీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ముందే రెడీ చేసుకోండి. ఇంకా కౌన్సిలింగ్ లేట్ అయితే అవ్వదు. ఆల్రెడీ ఎంపీసీ స్టూడెంట్స్కి థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయింది. వెంటనే బైపీసీ స్టూడెంట్స్కి వెబ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. బిఫోర్ దట్ వెరీ ఇంపార్టెంట్, బైపీసీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ టైంలో కరెక్ట్గా ప్రాసెస్ చేసుకోకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ మంచి ర్యాంక్ వచ్చిన టాప్ కాలేజీలో కానీ కావాల్సిన కోర్సెస్లో కానీ సీట్ లాస్ అవుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కరెక్ట్గా అర్థమైంది, మేము చేయగలుగుతాం అనుకున్న స్టూడెంట్స్ ప్రాసెస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు గైడెన్స్ వీడియోస్ మన ఛానల్లో అన్నీ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఎవరికైతే స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాకు కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలియదు, మా ర్యాంక్కి బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చేలాగా మేము ప్రాసెస్ చేసుకోలేము అనుకుంటారో వాళ్ళందరికీ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్ ఫీ అమౌంట్ 1500 డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీ ర్యాంక్, మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఏ కోర్సులో సీట్ వస్తుంది, ఏ కాలేజీలో సీట్ రావచ్చు, మీరు కరెక్ట్గా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఎలా ఇస్తే బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది, డిసిషన్ మేకింగ్ క్రైటీరియాస్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రాబ్లం వచ్చినా, సీట్ కన్ఫర్మేషన్లో ప్రాబ్లం వచ్చినా మీకు ప్రతి ఒక్కటి క్లారిఫై చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పే చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. డాక్యుమెంట్ లిస్ట్లో ఫస్ట్ వన్ మీ ఎబ్సెట్ హాల్ టికెట్, ఎబ్సెట్ ర్యాంక్ కార్డ్. ఎబ్సెట్ వెబ్సైట్ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇప్పటికీ వే2 న్యూస్లోనో ఏదో ఒక వెబ్సైట్లోనో ర్యాంక్ కార్డ్ స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టుకున్నారు. అది కాదు ర్యాంక్ కార్డు. అఫీషియల్గా ఎబ్సెట్ వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నదే యాక్సెప్ట్ చేస్తారు. ఆధార్ కార్డ్, మీ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, లాంగ్ మెమోస్ వస్తేనేమో తీసుకోండి. లేదు షార్ట్ మెమోనే ఇస్తున్నారు కాలేజీలో అంటే కంపల్సరీగా షార్ట్ మెమో పైన ప్రిన్సిపల్ సైను స్టాంపు ఉండాలి. సైను స్టాంపు లేకపోతే మీకు వెరిఫికేషన్ సెంటర్లో మళ్ళీ సైను స్టాంపు తీసుకొని కంపల్సరీగా మెమో ఇవ్వమని చెప్తారు. మీరు డబుల్ టైమ్స్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే షార్ట్ మెమో ఉంటే ప్రిన్సిపల్ సైన్ చేయించి స్టాంప్ వేయించుకోండి. ఇంటర్మీడియట్ తీసి మీకు కాలేజీలో ఇస్తే తీసేసుకోండి. లేదు ఇంకా లేట్గా ఇస్తారంటే లేట్గా తీసుకున్న ప్రాబ్లం లేదు, మ్యాండేటరీకి అయితే కాదు. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. ఎవరికైతే స్టడీ బ్రేక్ ఉంటుందో అంటే సపోజ్ 6th క్లాస్ నుంచి మీరు 8th క్లాస్ వరకు ఒక స్కూల్లో, 9th నుంచి 10th ఒక స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఒకే కాలేజీలో చదివితే మీకు 3 బోనఫైడ్స్ 3 స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్ చదివారు, 11th 12th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే కాలేజీలో అయితే 2 స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ సర్టిఫికెట్స్ ఉన్నా ఒకే సర్టిఫికెట్ ఉన్నా ప్రాబ్లం లేదు. అదే మీరు సిబిఎస్ఈ అయితే డైరెక్ట్గా 6th నుంచి 12th వరకు ఒకటే ఉంటుంది. సో అలా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ స్టడీ సర్టిఫికెట్స్ కంపల్సరీగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఏబిసిడిఈ ఏదైతే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీకు మ్యాక్సిమం 3 years ఓల్డ్ సర్టిఫికెట్స్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. 3 years అంటే ఇది 2026, మీరు 25 అయినా సరే, 24 అయినా సరే, 23 అయినా సరే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అర్జెంటుగా న్యూగా సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం క్యాస్ట్ విషయంలో అయితే ప్రాబ్లం లేదు. ఎవరికైతే ఫీ రింబర్స్మెంట్ కావాలి అనుకున్న స్టూడెంట్స్ ఉంటారో, ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటారో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అది కూడా డేట్ 1/1/2026 తర్వాత తీసుకున్నది, అంటే January 1 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీ రింబర్స్మెంట్ వస్తుంది. సార్ మేము
2025లో డిసెంబర్ 31కు మాకు సర్టిఫికెట్ ఉంది అన్నా కానీ వ్యాలిడ్ కాదు. కాబట్టి ఫీ రింబర్స్మెంట్ రావాలంటే మీ దగ్గర ఓల్డ్ సర్టిఫికెట్ ఉంటే ఈ ఇయర్ది న్యూగా రెన్యువల్ చేయించుకోండి. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో ఓసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమి ఉండదు, కానీ మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అవుతే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా 1/4/2026 తర్వాత తీసుకున్నదై ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. మీకు కాస్త ర్యాంక్ ఎక్కువ వచ్చిన మంచి టాప్ కాలేజీలో సీట్ రావడానికి యూజ్ అయ్యి స్పెషల్ కేటగిరీస్, ఎవరికైనా స్పెషల్ కేటగిరీ ఉంటే కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి. సర్టిఫికేట్స్ ముందుగానే రెడీ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎవరైతే నాన్ లోకల్ అని వస్తుందో మీ ర్యాంక్ కార్డ్లో వీళ్ళు స్పెసిఫిక్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. నాన్ లోకల్ అని వచ్చిన వాళ్ళు అలా చేస్తేనే మీకు కౌన్సిలింగ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నాన్ లోకల్ అని మీ ర్యాంక్ కార్డులో ఇక్కడ ఈ ర్యాంక్ కార్డు ఏదో ఒక సైట్లోనో వేటి న్యూస్లోనో స్క్రీన్ షాట్ తీసుకున్న దాంట్లో రాదు. మీరు అఫీషియల్గా వెబ్సైట్ నుంచి తీసుకున్న దాంట్లోనే ఉంటుంది. మీ ర్యాంక్ కార్డులో నాన్ లోకల్ అని వచ్చిందా, ఓయూ అని వచ్చిందా, లోకల్ అని వచ్చిందా అందరూ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ వెబ్ కౌన్సిలింగ్ 5 కోర్సెస్ సంబంధించి మనకు ఆల్మోస్ట్ ఈ 10th తర్వాత ఆగస్టు 10th తర్వాత స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. షెడ్యూల్ రిలీజ్ అవ్వలేదు, డేట్స్ ఫిక్స్ అవ్వలేదు. డేట్స్ ఫిక్స్ అయిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ కౌన్సిలింగ్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. డౌట్స్ అన్నింటికి కలిపి ఒక వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ అంటే మీరు ఏమేమి డౌట్స్ అంటే సర్టిఫికేట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. అలాగే 5 కోర్సెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే మెన్షన్ చేయండి. మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? బయోటెక్నాలజీనా, బయోమెడికల్ ఇంజనీరింగా, ఫార్మసిటికలా, ఫార్మ్ డీనా? మీ ర్యాంక్, మీ కేటగిరీ మెన్షన్ చేయండి. అప్పుడు మీకు కూడా కాంపిటీషన్ మీతో పాటు మీ కేటగిరీలో మీ ర్యాంక్కి ఈక్వల్గా ఉన్నవాళ్ళు సేమ్ కోర్సెస్ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు మీకు కూడా అర్థమవుతుంది. దాన్ని బట్టి కూడా మీరు ప్రాసెస్ ఎలా చేసుకోవచ్చు, ఏ కోర్సులో సీట్ రావడానికి ఎక్కువ కాంపిటీషన్లో ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ డౌట్స్తో పాటు మీ ర్యాంక్, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కోర్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మీకు ఆల్రెడీ వెటర్నరీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది, అగ్రికల్చర్, హార్టికల్చర్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సెస్, ఎంఎల్టీ కోర్సెస్ సంబంధించి కౌన్సిలింగ్ పెండింగ్లో ఉంది. ఆ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీకు ఓన్లీ ఈ వెబ్ కౌన్సిలింగే కాదు, బైపీసీ సంబంధించి ఏ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలన్నా మీకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. థ్యాంక్ యూ.